హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు జెస్సీ కుకింగ్ రెసిపీస్. ఈరోజు మనం చిక్కుడుకాయ కర్రీ తయారు చేసుకుందాం. ముందుగా చిక్కుడుకాయ కర్రీ కావాల్సినవన్నీ కట్ చేసి పెట్టుకోండి. స్క్రీన్ మీద యాడ్ చేశాను, చూడండి ఏమేమి కావాలో. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ పోపులు వేసుకోవాలి. పోపులు లైట్గా వేగిన తర్వాత 1/2 కేజీ చిక్కుడుకాయలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని ముక్కలు మగ్గేంత వరకు మూత పెట్టుకుందాం. ఒక 2 నిమిషాలు తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోండి. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి. సారీ అండి, ఆ క్లిప్ మిస్ అయింది. 2 ఆనియన్స్, 2 పచ్చిమిర్చి, 2 కరివేపాకు రెమ్మలు వేసుకొని మగ్గించుకోవాలి. తర్వాత 2 మీడియం సైజ్ టమాటాలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టుకోవాలి. ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. వన్ స్పూన్ కారం వేయాలి. వేసుకొని బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని ఉప్పు కారం పట్టేంత వరకు ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. రెండు నిమిషాల తర్వాత మూత తీసి 1/2 కప్ వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకుందాం. కలుపుకొని కర్రీ ఉడికించుకుందామండి. అంతేనండి, రెడీ అయిపోయింది. ఈ కర్రీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.